గన్నవరం ఎయిర్పోర్ట్కి మోదీ చేరుకున్నారు. ఆయన ప్రత్యేక విమానం కొద్దిసేపటి క్రితమే గన్నవరం ఎయిర్పోర్ట్కు చేరుకుంది. అక్కడి నుంచి ఆయన రోడ్డు మార్గంలో గుంటూరుకు వెళ్తారు. ఇప్పటికే గన్నవరం ఎయిర్పోర్ట్ భద్రతా బలగాల ఆధీనంలో ఉంది. ఎయిర్ ఫోర్స్ విమానంలో ప్రధాని మోదీ గన్నవరం ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు. 4 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆయన గుంటూరుకు వెళుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని శంకుస్థాపన సమయంలో ఆయన గుంటూరుకు వచ్చారు. మధ్యలో హుదూద్ తుఫాను సమయంలో ఆయన విశాఖకు వచ్చారు. మళ్ళీ ఇప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే మోదీ ప్రత్యేక విమానం గన్నవరం ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయింది. అక్కడి నుంచి ఆయన రోడ్డు మార్గం ద్వారా గుంటూరుకు చేరుకుంటారు. గుంటూరులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం చేసిన తర్వాత ఆయన బహిరంగ సభలో పాల్గొంటారు. ఆయన కొన్ని ప్రారంభోత్సవాలు చేస్తారు. ఓఎన్జీసీ పెట్రోలియం ప్రాజెక్ట్స్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానంలో ప్రధాని మోదీ గన్నవరం ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు. అక్కడి నుంచి ఆయన హెలికాప్టర్లో గుంటూరుకి చేరుకుంటారు. భద్రతా ఏర్పాట్లు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అయితే ఇప్పటికే ఆయన రాకను వ్యతిరేకిస్తూ ఓవైపు నిరసనలు మిన్నంటుతున్నాయి, మరోవైపు బీజేపీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈరోజు జరిగే కార్యక్రమాలను విజయవంతం చేయడానికి బీజేపీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేశారు. మరికొద్ది సేపట్లో మోదీ విమానం నుంచి కిందకు దిగి హెలికాప్టర్లో ఆయన గన్నవరం చేరుకుంటారు. గన్నవరం నుంచి ఆయన గుంటూరు చేరుకుంటారు. గన్నవరం ఎయిర్పోర్ట్లో అన్ని భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఓవైపు ఆంధ్రప్రదేశ్లో నిరసన జ్వాలలు మిన్నంటుతున్న సమయంలో ఎటువంటి నిరసనలు ఎదురు కాకుండా ఉండేందుకు, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండే విధంగా అన్ని ఏర్పాట్లు చేశారు. మరికొద్ది సేపట్లో మోదీ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్లో గుంటూరుకు చేరుకుంటారు. గుంటూరులో కూడా అన్ని భద్రతా ఏర్పాట్లు చేశారు. గవర్నర్ నరసింహన్ స్వాగతం పలికారు. అధికార పార్టీ నుంచి ఎటువంటి స్వాగత ఏర్పాట్లు చేయలేదు. ఇప్పటికే కార్యక్రమానికి ఎవరు హాజరు కావద్దు అని అనుకున్న నేపథ్యంలో అధికార పార్టీ నుంచి ఎవరూ కూడా హాజరు కాలేదు. గవర్నర్ నరసింహన్, బీజేపీ నేతలు మాత్రం మోదీకి స్వాగతం పలకటానికి గన్నవరం ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్లో మోదీ విమానం నుంచి దిగిన తర్వాత బీజేపీ నేతలను ఆయన పలకరిస్తూ ముందుకు వెళ్తున్నారు. మరికొద్దిసేపట్లో ఆయన గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్లో గుంటూరుకు వెళతారు. మోదీకి స్వాగతం పలుకుతున్నారు. కమలం పూలతోనూ కండువా కప్పుతూ మోదీకి బీజేపీ శ్రేణులు స్వాగతం పలుకుతున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఓవైపు రాకను స్వాగతిస్తూ బీజేపీ అన్ని ఏర్పాట్లు చేస్తుంటే, మరోవైపు తెలుగుదేశం సహా వామపక్షాలు, కాంగ్రెస్ నల్ల బ్యాడ్జీలు, నల్లకొండలతో నిరసన వ్యక్తం చేస్తున్నాయి. బీజేపీ నేతలు మాత్రం కమలం పువ్వులతో స్వాగతం పలుకుతున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్లో మోదీకి కమలం పువ్వులతో స్వాగతం పలుకుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. పుష్పగుచ్చాలతో స్వాగతం పలుకుతున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ప్రధాని మోదీ గుంటూరుకు చేరుకుంటారు. ఓవైపు నల్ల బ్యాడ్జీలను గాలిలోకి ఎగరవేస్తూ ఖాళీ కుండలను రోడ్లపై పగలగొడుతూ నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు టీడీపీ శ్రేణులు, వామపక్షాలు,
కాంగ్రెస్ నాయకులు కూడా ఈ నిరసన ర్యాలీల్లో పాల్గొంటున్నారు. ఆంధ్రప్రదేశ్కు ఇచ్చిన హామీలు నెరవేర్చని మోదీ మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని ఆంధ్రప్రదేశ్కు వస్తారు అంటూ ప్రశ్నిస్తున్నారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ మోదీ గోబ్యాక్ అంటూ నిరసన వ్యక్తం చేస్తూ ఉన్న మోదీ మాత్రం ముందడుగు వేస్తూనే సభకు హాజరు కావడానికి వస్తూ ఉన్నారు. మోదీ సభను అడ్డుకోమని పిలుపునివ్వడం అప్రజాస్వామికమంటూ బీజేపీ నేతలు మండిపడుతున్నారు. బీజేపీ నేతలు గవర్నర్ నరసింహన్ మోదీకి స్వాగతం పలికారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ప్రధాని మోదీ హెలికాప్టర్లో గుంటూరుకు చేరుకోబోతున్నారు. గవర్నర్ నరసింహన్, కన్నా లక్ష్మీనారాయణ తదితరులు మోదీకి స్వాగతం పలికారు. కాషాయ కండువాలు కప్పుతూ కమలం పువ్వులను ఇస్తూ మోదీకి స్వాగతం పలికారు. కాసేపట్లో ప్రధాని మోదీ హెలికాప్టర్లో గుంటూరుకు చేరుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. ఎక్కడ నిరసనల తాకిడి మోదీకి తగలకుండా ఉండేందుకు బీజేపీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేశారు. మరోవైపు మోదీకి తమ నిరసన జ్వాలల సెగ తాకేలా చేస్తాము అంటూ ఇటు టీడీపీ శ్రేణులు, కాంగ్రెస్, వామపక్షాలు నిరసనలను కొనసాగిస్తూనే ఉన్నాయి. అన్ని జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాల్లో కూడా నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. నల్ల బలూన్లను గాల్లోకి ఎగరవేస్తూ నల్ల షర్ట్స్ ధరించి కొన్ని చోట్ల అర్ధనగ్న ప్రదర్శనలు కూడా చేస్తున్నారు. మోదీ గోబ్యాక్ అంటూ ప్లకార్డులు పట్టుకొని ఆ రోజు తిరుపతి సభలో అధికారంలోకి రావడానికి ముందు ఏపీని అన్ని విధాలా ఆదుకుంటాము అంటూ హామీ ఇచ్చారు. కాంగ్రెస్ రాష్ట్రానికి అన్యాయం చేసింది, తల్లి బిడ్డలను విడతీసి వేరు చేసి అన్యాయం చేసింది. కానీ బీజేపీ అధికారంలోకి వచ్చాక ఢిల్లీని తలదన్నే రాజధానిని నిర్మిస్తాము అంటూ మోదీ హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చాక చెంబుడు మట్టి నీళ్లు తప్ప ఆంధ్రప్రదేశ్కి ఇచ్చింది ఏమీ లేదు అంటూ ఇటు టీడీపీ, కాంగ్రెస్, వామపక్షాలు నిరసన వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగాయి. కానీ బీజేపీ శ్రేణులు మాత్రం రాష్ట్రానికి ఏం చేశారో ఈ సభ ద్వారా వివరిస్తాము అంటూ చెబుతున్నారు. రాష్ట్రాన్ని అన్ని విధాలా ఆదుకోవడానికి మోదీ అన్ని ప్రయత్నాలు చేశారని చెప్తున్నారు. కేవలం అధికార పార్టీ అబద్ధాలు ఆడుతోంది అని చెబుతుంటే కేంద్ర పార్టీయే, కేంద్ర ప్రభుత్వమే ఆంధ్రప్రదేశ్కు మోసం చేస్తోంది అంటూ ఇటు టీడీపీ శ్రేణులు ఎదురు విమర్శలు చేస్తూ ఉన్నారు. ఈ నిరసనల మధ్యే మోదీ గుంటూరుకు రెండోసారి వస్తూ ఉన్నారు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ రాజధాని శంకుస్థాపన సమయంలో టీడీపీ నేతలు స్వాగతం పలికితే ఇప్పుడు ఏపీకి అన్యాయం చేశారంటూ అదే టీడీపీ నేతలు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మధ్యలో ఒకసారి హుదూద్ తుఫాన్ ఉత్తరాంధ్రను వణికించినప్పుడు ప్రధాని మోదీ విశాఖకు వచ్చారు. మళ్ళీ ఇప్పుడు ఆయన గుంటూరుకు వస్తూ ఉన్నారు. కానీ ఈసారి మోదీ రాకను మాత్రం అధికార పార్టీతో సహా కాంగ్రెస్, వామపక్షాలు వ్యతిరేకిస్తూ ఉన్నాయి. అన్ని విధాల ఆంధ్రప్రదేశ్ను ఆదుకుంటామని చెప్పిన మోదీ రాజకీయ కారణాలతో వివిధ రాష్ట్రాలకు ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటిస్తూ ఉన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్కు మాత్రం ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదు అంటూ ఈ నేపథ్యంలో మోదీకి ఆంధ్రప్రదేశ్కు వచ్చే హక్కు లేదు అంటూ నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు.